అనుభవాలను బట్టి తన దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఏమంటాడంటే, ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఏదైనా మనకు చెబుతాడు అనగానే అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే ఆ సౌలుకు సమూయేలు అన్ని విషయాలు చెప్పిన తర్వాత, నీ గార్ధమాలు కూడా దొరుకుతాయి, కానీ నువ్వు ఈ దేశానికి ఒక రాజుగా నేను అభిషేకించబోతున్నాను అని అభిషేకిస్తాడు. జాగ్రత్తగా వినండి. అభిషేకించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి చాలా బలంగా వస్తుంది. ఆ సమయంలో కొంతమంది ప్రవక్తలు ప్రవచించుకుంటూ వెళ్తా ఉంటే సౌలు కూడా వాళ్ళతో పాటు ప్రవచిస్తే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, సౌలు కూడా ప్రవక్తలలో ఒకడు ఉన్నాడా పౌలు ప్రవక్తలలో కూడా ఒకడు అయినాడా అని అనుకుంటారు. తర్వాత సౌలు అభిషేకించబడతాడు, రాజుగా తయారైతాడు. తయారైన తర్వాత ఆయన ప్రజలను పరిపాలిస్తూ చాలా యుద్ధాలు చేస్తాడు. తర్వాత కొన్ని చిన్న పొరపాట్లు చేస్తాడు. పొరపాట్లు చేసిన తర్వాత సౌలు ఒక కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక యుద్ధంలో సౌలు పిల్లలంతా కూడా నాశనం అయిపోగానే మెల్లగా దావీదు సౌలు ఉన్నటువంటి సమయంలోనే మెల్లమెల్లగా తయారవుతూ ఉంటాడు. తయారవుతున్నటువంటి సమయంలో దేవుడు దావీదుని గొర్రెల కాపరి నుండి తీసి రాజుగా తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత దావీదు ఎన్నో యుద్ధాలు చేస్తాడు, భయంకరమైనటువంటి యుద్ధాలు చేస్తాడు. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క యుద్ధము చేసేటటువంటి విధానం చాలా గొప్పదిగా భయంకరమైనటువంటిదిగా ఉంటది. దేవుడు ఏది చెబితే అది చేస్తాడు. విషయం ఏంటిదనంటే, దావీదు మందసము దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడుగుతాడు, దేవా, నేను ఇశ్రాయేలీయుల దేవా, కెరూబుల మధ్యలో నివసించుచున్న దేవా, నేను పలానా యుద్ధానికి వెళ్ళాలా అని అడుగుతాడు. అనగానే దేవుడు ఆయనకు ఒక సమాధానం ఇస్తాడు, వెళ్ళు అనగానే వెళ్తాడు. ఇలా ప్రతి యుద్ధము చేస్తుంటాడు. చేస్తూ ఆయన తన కుమారునికి ఆ సింహాసనాన్ని ఇస్తాడు. ఇదంతా కూడా సమూయేలు గ్రంథాలలో రాయబడి ఉంటది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో ఏం రాస్తాడో తెలుసా? ఏం రాస్తాడు అని అంటే, సౌలు కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దావీదు దేవుని యొక్క నిబంధన మందసం దగ్గర, హల్లెలూయా, ఏం మాట అండి, చూశారా ఎంత గొప్ప మాట. సౌలు ఎన్నడూ కూడా నిబంధన మందసం మీద మనసు పెట్టలే, ఎన్నడూ కూడా దాని గురించి ఆలోచన చేయలే. అది ఎక్కడున్నదో కూడా సౌలుకు తెలుసో తెలియదో అర్థం కాదు. కానీ దావీదు మాత్రం ఆ నిబంధన మందసం ఎక్కడ ఉన్నదో ప్రతి క్షణము దాన్ని చూసేవాడు. నేను దావీదు పురాన్ని కట్టుకున్నా, సియోను పురాన్ని కట్టుకున్నా, కానీ నా దేవుని మందసం మాత్రం ఒక డేరాలలో ఉంటున్నది అని ఆయన ఎంతో వేదన. ఏ అవసరత వచ్చినా కూడా ఆయన నిబంధన మందసం దగ్గరకు వచ్చేది. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఆయన ఆ నిబంధన మందసం దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు, స్తుతించేవాడు. ఆయన యొక్క పట్టిక కనుక మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశ్చర్యపోతాం. ఆయన స్తుతించే వారిని, తాళాలు కట్టేటటువంటి వారిని, ఆ తీగలను గిటార్లను వాయించేటటువంటి వాళ్ళను ఎంత గొప్పగా దేవుణ్ణి స్తుతించడానికి పెట్టుకున్నాడు అని అంటే, మన కళ్ళకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత గొప్ప వ్యక్తి. కొడుకుతో అంటాడు, సొలొమోనా, నా నాయన, నేను ప్రయాసపడి కొన్ని లక్షల మనుగుల బంగారాన్ని సంపాదించాను యుద్ధాలలో, కొన్ని కోట్ల మనుగుల
వెండిని సంపాదించారు. తూచ శక్యము కానంత ఇత్తడిని, రాగిని, ఇనుమును సంపాదించారు. ఇది ఈ మందిరానికి నువ్వు వాడాలా అని చెప్పేసి సొలొమోనుతో దావీదు అంటారు. చూడండి, సౌలు యొక్క వంశము ఏది కూడా, ఆయనకు కలిగినటువంటి 4 కుమారులు, ఆయనకు కలిగినటువంటి 2 కుమార్తెలు, ఎవ్వరు కూడా ఆయన ఇంటిలో లేరు. అందరూ నాశనమైపోయినారు. చివరికి ఉన్నటువంటి ఆ మేధావు అనేటటువంటి